సర్వసృష్టికి అధికారమైన తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు మేము చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున ప్రభా మేమందరం మీ రీతిగా కలిసి ఈ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తానికి ప్రభా మీ వాక్యములు వినటానికి ప్రభా మీరు మాకు ఏర్పరిచినటువంటి నాయన ఈ యొక్క నా తండ్రి వర్చువల్ ఫెలోషిప్ను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో మీ కృప మీ సమాధానం ఉన్న తండ్రి మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన సమయానికి మేము వచ్చింటున్నాం ప్రభా. మీ వాక్యములు వినటానికి మేము వచ్చింటుండగా పరిశుద్ధ ఆత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న తండ్రి ఈ రోజున నీ వాక్య పరిచయ దైవత్తునైనా ఇస్తున్నటువంటి దైవజనుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన మీ కృప చేత నడిపించండి పరిశుద్ధ ఆత్మ తండ్రి. ఆయన మీరైన తనలో నుంచి మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దివ్యమైన మా వాక్యలు ఈ ఉదయ కాలం వినటానికి మమ్మల్ని అందరినీ సజీవులకు కాచి కాపాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యముల ద్వారా నీ నామము మహిమపరచబడిన గాక తండ్రి నీకు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యములు వినటానికి కృప చూపించి ఆయన మీరే నడిపించి ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందని యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్ సెకండ్ ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు జిఎస్టిలో డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఆర్, టిటిఎసి, ఐఎస్బి, ఎన్ఏసిఏఎన్ మరియు వాద్వానీ సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజాసేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని జిఎస్టిలో ఉత్తమ డిప్యూటీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింప చేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. మరి వారు ప్రతి శనివారం జూమ్ లో మనతో చాలా చక్కగా వాక్యాన్ని వివరిస్తూ ఉంటారండి. దేవుని మరి కృప చేత మనందరము మరి వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నానండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క శనివారం ఈ విధంగా మీ మధ్యకు రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క దినాలలో రీసెంట్ గా విశాఖపట్నంలో ఒక భూకంపం రావడం జరిగింది. బ్రదర్ బాబీ కూడా మీతో ఆల్రెడీ షేర్ చేశారు. భూకంపం వచ్చిన దినాన మేము ప్రార్థనలో ఉన్నాము. అదేవిధంగా ఆలోచన చేస్తూ నేను ఆఫీస్కి వెళ్తూ నాకు బ్రదర్ మెసేజ్ పెట్టారు, నెక్స్ట్ సాటర్డే మీరు ప్రిపేర్ అవ్వాలన్నట్టుగా పెడుతున్నప్పటికీ నేను ఆలోచన చేస్తున్నాను, దేవుని దగ్గర కనిపెడుతున్నాను. ఈ యొక్క ట్రాన్స్ఫర్స్, ఆ యొక్క పరిస్థితి మా యొక్క డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ కొత్త జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రం అంతా కూడా ఎంప్లాయీస్ని ఇటు అటు మారుస్తున్నారు. ఈ విషయాలన్నీ అలాగే ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా అప్పుడే యుద్ధం ఆగిపోయిందని ఒకసారి అంటారు, వెంటనే మళ్ళీ ఆ యొక్క యుఎస్ ఇరాన్ వార్ కూడా జరగటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను దేవుని దగ్గర కనిపెట్టి దేవుని మాట అడిగాను, ప్రభువా ఈ యొక్క పరిస్థితి ఎప్పటికి క్లియర్ అవుతుంది,
అంత్య దినాలలో ఉన్నామని మాకు అర్థమవుతుంది. కానీ ఏ విధంగా క్రైస్తవులనే వ్యక్తులు ఈ అంత్య దినాలలో ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఎంతో మోసపూరితమైన విధానాలు అపవాది మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగించే ఈ యుగ సంబంధమైన దేవత అని ఆ దేవతను దాని పనేంటంటే అపవాది యొక్క పని దేవుని కొరకు నిలబడాలి అనుకునే వారిని దేవుని నుంచి దూరపరచటం. విశ్వాసంలో బాగానే ఉన్నాము, ఏర్పరచబడిన వారు సైతము తప్పిపోయే కాలములో మనం ఉండటం చూస్తున్నాం. భక్తి విపరీతంగా ఉన్నప్పటికీ అనేకమైన పరిస్థితులు ఈ యొక్క కొద్ది కాలంలో నేను గమనించినప్పుడు దేవుని దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఈ సాటర్డే నీ బిడ్డలకి నార్మల్‌గా మనం ఒక సీరీస్ లాగా దేవుని సేవకులైన వారు వాక్యంలో ప్రార్థనను ఎలా చేశారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనే అనేకమైన ఎగ్జాంపుల్స్‌తో మనం ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. కానీ ఎందుకో దేవుడు నేను మరొకసారి ప్రార్థన చేసినప్పుడు ఈ అంత్య దినాల్లో దేవుని రాకడ కొరకు సిద్ధపాటు చాలా మంది సేవకులైన వారు, దేవునితో నడుస్తున్న వాళ్ళు ఇండియాలో, అబ్రాడ్‌లో చాలా దగ్గర కూడా ఒక విధమైన డిస్కషన్ ఈ యొక్క విషయాలు దేవుని రెండవ రాకడకు అతి సమీపముగా వెంటనే ఉంటుందా లేదా ఇంకా ఎంత టైం పడుతుందనే పాయింట్ కాదు, కానీ సంఘము విశ్వాసి అనే వ్యక్తి, క్రైస్తవ సంఘము ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు? దేవుని రాకడ ఈ రోజే వస్తే నువ్వు నేను ఎత్తబడే గుంపులో ఉన్నామా? ఆ సిద్ధపాటు మనకు ఉన్నదా అనే డిస్కషన్‌ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు కూడా ఈ రోజు ఆ విషయాన్నే మరొకసారి ఆల్రెడీ నేను ఒకసారి ఈ యొక్క కన్యకలు గురించినటువంటి ఆలోచనలు మీతో షేర్ చేసుకున్నాను. మరొకసారి ఆ విధానంలో ఏం జరుగుతుంది మన చుట్టూ? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి? కేవలం నామినల్ క్రిస్టియన్‌గా నామకార్థ క్రైస్తవ భక్తి విధానం సరిపోతుందా? లేదా యేసయ్య చెప్పినట్టుగా మీరు పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కపటులుగా ఈ అంత్య దినాలలో దేవుని కొరకు బ్రతకాల్సిన పని ఆ సమయంలో మనం ఉన్నామా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క తిమోతికి రాసిన పత్రికలో పాల్ ఇంకా లాస్ట్ డేస్ చివరి దినాలలో ఆయన రోమ్‌లో ఇంకా కొన్ని రోజుల్లో ఆయన తలను నరికివేస్తారు అనే సమయంలో ఆయన ఆఖరి లెటర్ తిమోతికి రాస్తాడు. చాలా ఒక ముసలివాడని చెప్పొచ్చు. అలాంటి పాల్ రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు పాల్ గారి యొక్క సేవా దినాలలో ఆఖరి దినాలలో మీ అందరూ మీ బైబిల్‌లో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో క్లియర్‌గా పరిశుద్ధాత్మ దేవుడు పాల్ గారి దగ్గరకొచ్చి అసలు ఏం జరగబోతుంది? ఎలా ఉండబోతున్నాయి అంత్య దినాలు అని ఆయనకి ఒక విధమైన క్లియర్ పిక్చర్ ఇస్తాడు. మనుషులు ఏ విధంగా మారిపోతారు అని. ఆ విధానంలో ఉన్న ఈ లోకంలో ఉన్న ఆ పరిస్థితిని అదే విధంగా యేసయ్య కూడా తను చెప్తూ ఆ యొక్క ఉపమానాన్ని బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానం ఈ రెండిటిని జోడించి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఆ విషయాలే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రెండవ రాకడ అనగానే మన జీవితంలో దేవునితో నడుస్తున్న వారు ఎంతో సంతోషంతో ఉంటారు. ఏ సమయంలోనైనా నేను ఎత్తబడే స్థితిలో సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఎందుకంటే మరణం అనేది కేవలము దేవుని ఉగ్రత వలనో లేదంటే ఈరోజు మనం చూస్తున్న కెలామిటీస్ వలన కాదు, కానీ దేవునికి చాలా ఎర్త్‌క్వేక్స్ రీసెంట్ టైమ్స్‌లో మనం అనేకమైన ప్రాంతాలలో మనం చూస్తున్నాం. అదే విధంగా భయంకరమైన చూడండి ఎల్‌నినో ఎఫెక్ట్ వలన వర్షాలు పడటం లేదు. దేవుడు చెప్పాడు యేసయ్య ఇవన్నీ కూడా ఇదిగో రానున్న దినాలలో అంత్య దినాలలో కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి అని. కానీ నేను ఒక విశ్వాసి యొక్క పర్స్పెక్టివ్ సంఘము, క్రైస్తవ సంఘం యొక్క విధానంలో దేవుడి దగ్గర ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేసిన మాటలు నేను ఆల్రెడీ
పౌలు ద్వారా సంఘానికి వాక్యంలో ఎలా ఉండబోతున్నాయి లాస్ట్ దినాలు, మనుషులు ఎలా మారబోతున్నారు అనే విధానాన్ని ఇచ్చాను. అదే విధంగా ఏ విధంగా బుద్ధిగల కన్యకలు, ముఖ్యంగా సంఘాన్ని మనం చూస్తే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలుగా సంఘం ఉంది. ఈ 2 విషయాలు పంచుకోవాలి అని దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించినప్పుడు అదే విషయాలు ఈ ఉదయ కాలమున మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ బైబిల్స్‌లో మీరు ఒకసారి చూస్తే పాల్ లాస్ట్ లెటర్ రాస్తూ ఆయన ఇదే 2వ తిమోతి పత్రికలోనే ఆయన చెప్తాడు, ఇదిగో నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఇప్పుడు దేవుడు నీతి కిరీటం ఉంచాడు అనే ఆ దర్శనాన్ని కూడా తను కలిగి ఉంటాడు. ఇంకొన్ని రోజులు నేను చనిపోతున్నాను, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ ఫలాన్ని అందుకోవటానికి నేను వెళ్ళబోతున్నాను అని తిమోతితో చెప్పటం మనం చదువుతాం. సో ఈ రోజు మనం ఆలోచన చేసుకునే విషయంలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ యొక్క బైబిల్స్ లో మీరు చూడండి. ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు, అంత్య దినములలో అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సంఘము ఈ యొక్క అంత్య దినాలు అనే పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యేసయ్య ఏ విషయాలు చెప్పారో, తర్వాత పరిశుద్ధాత్ముడు సంఘము ద్వారా పేతురు, పాల్ ఇలా అనేకమైన యూదా పత్రికలో ఇలా ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ క్లియర్ గా దేవుడు ఒక రోడ్ మ్యాప్ ని ఇస్తున్నాడు. సో మన జీవితాల్లో ఎగ్జాక్ట్ డేట్, టైము, ఒకసారి నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలను, నన్ను పిలుచుకున్న విధానాన్ని గురించి నేను సాక్ష్యం చెప్పగానే అక్కడ చాలా మంది సేవకులు వచ్చారు. అందులో ఒక సేవకుడు, బాబు దేవుడిని అడగండి, ఏ రోజు దేవుడు వస్తున్నాడు, ఆ టైము, డేటు ఒకసారి దేవుడిని అడగండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పకుండా దేవుడు మనకు బయలుపరుస్తాడు అని చెప్పాడు. నేను వెంటనే చెప్పాను, ఇదిగోండి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడు అనేది యేసయ్య క్లియర్ గా చెప్పాడు. ఆ కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కాదు. దేవుడు, తండ్రి అయిన దేవుడు మీకు ఏ పని అయితే ఇచ్చాడో భూమి మీద, ఆయన చిత్తమును, ఆయన పిలుపును, ఆయన ప్రణాళికను చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ కూడా అంటాడు కదా, ఆ యొక్క తలాంతులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపమానంలో ఏ దాసుడైతే దేవుడు తనకిచ్చిన పనిని చేస్తూ ఉంటాడో, నమ్మకమైన గృహ నిర్వాహకుడు అనే మాట వాడతాడు. దేవుడు ఎప్పుడు వచ్చినా సరే నా పనిని నేను చేస్తూ ఉన్నప్పుడు, నేను అనుకొనని గడియలో, నేను ఊహించని గడియలో దొంగ వలె యేసు ప్రభు వచ్చినప్పుడు, ఏ పనైతే దేవుడు రక్షించబడిన ప్రతి క్రైస్తవ విశ్వాసకి వారి వారి క్రమాన్ని చొప్పున నానా విధములైన తలాంతులు, పరిచర్యలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆత్మీయ వరములు అవన్నీ ఇచ్చి ఆ పనిలో కొనసాగుతూ ఆయన రాకడలో మనం ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడనే మాట నాకెంతో ఆశీర్వాదాన్ని, ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుని కొరకు నేను నమ్మకంగా ముందుకు వెళుతున్నాను, దేవుని కొరకు నిలవబడుతున్నాను. అనేక మంది ఈరోజు విశ్వాసం నుంచి జారిపోతున్నారు. పెద్ద పెద్ద సేవకులైన వారు, సేవా సంస్థలుగా ఉన్నవి, సంఘాలుగా ఉన్నవి మనం చూస్తున్నాము. న్యూస్ లో గాని ఎక్కడ చూసినా సరే సంఘాలలో ఎప్పుడూ లేనటువంటి అలజడి, దేవుని సేవకులని పేరు పెట్టుకున్న వారు కూడా అనేకమైన ప్రాబ్లమ్స్ లో, డిబేట్స్ లో ఇలా అనేకమైన కన్ఫ్యూజన్ ఈరోజు క్రైస్తవ సంఘం, ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు, ఈరోజు మనం ఎలా సిద్ధపడాలి, ఈ దినాలలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ఆలోచనలు అట్ ద సేమ్ టైం రాకడ సూచనలు కూడా జరగటం, ఇవన్నీ ఒక్కసారిగా రాగానే నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. హ్యాపీగా మేము చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుళ్ళు ముందుకు వెళుతున్నాం అనే పాయింట్ కాదు, కానీ భయంకరమైన దినాలు మన మధ్య రాబోతున్నాయి, వచ్చి ఉన్నాయి. ఆ దినాల్లోనే మనం ఉన్నాము అని పరిశుద్ధాత్ముడు క్లియర్ గా నాకు చెప్పినప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను, అపాయకరమైన కాలములు ఏంటి ప్రభువా అనగానే, ఫస్ట్ మనుషుల యొక్క విధానాన్ని, ఈరోజు ఒక్కొక్క జనరేషన్ కి ఒక్కొక్క పేరు ఇస్తున్నాం మనం. మిలీనియల్స్ అని, ఆ తర్వాత జెన్ జీ అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ని మనం పిలుస్తూ వాళ్ళ జీవితాలను మనం బేరీజు వేస్తున్నప్పుడు, తల్లిదండ్రులుగా ఇప్పుడు వచ్చిన పిల్లలు కానీ, నెక్స్ట్ యంగ్ జనరేషన్, నేను వారి మధ్య పరిచయం చేస్తున్నాను, వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. క్రైస్తవ విధానంలో ఉన్నవాళ్ళు, బయట
ఇలా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో దేవుడు ఒకసారి కంపేర్ చేయమన్నాడు. 2వ వచనంలో మీరు చూస్తే ఎలాగనగా మనుష్యులు అనే మాట వాడతాడు. అంత్య దినాల్లో లాస్ట్ డేస్ లో అపాయకరమైన కాలములు వస్తాయి. మనుషులనే వారి యొక్క విధానంలో మార్పు జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం భయంకరమైన న్యూస్ ఐటెమ్స్ మనం చూస్తున్నాం. ఎంతో ఘోరమైన నేరాలు. ఒక 10, 20, 30 సంవత్సరాల క్రితం అదొక అటువంటి ఆలోచనే లేనటువంటి అటువంటి పరిస్థితుల్లో న్యూస్ ఐటెమ్స్ ఎప్పుడు మనం చూడలా. కానీ ఈరోజు మనుష్యులు భయంకరంగా మారిపోయారు. దేవుడి దగ్గర అదే ప్రార్థన చేసినప్పుడు ఇది ఆల్రెడీ నేను తెలియపరిచాను పాల్‌కి. నువ్వు చదువు అన్నప్పుడు నేను అది తీసి చదివినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. క్లియర్‌గా దేవుడు ఎలాగ మనుషులు మారబోతున్నారు అంత్య దినాలలో అనేది ఈ యొక్క ఆహ్, 2 తిమోతి మూడవ అధ్యాయంలో క్లియర్‌గా రాస్తాడు. నేను ఒక్కొక్క పాయింట్ చదువుతున్నాను. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని దీనిని బట్టి ఈ యొక్క కాలాలు ఎలా ఉన్నాయో మనకు మనముగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఫస్ట్ మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం అనేది ఈరోజు ఎంతగానో పెరిగిపోయింది. నెక్స్ట్ ధనాపేక్షలు. ఎంతసేపు ఎంత సంపాదిద్దామా? ఎంత సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేకుండా ఒకరి మీద ఒకరు ఈ యొక్క డబ్బును సంపాదించడం మనం చెప్తాడు పాల్ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పాల్ ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు. ఎందుకంటే విశ్వాసము నుంచి తొలగిపోవటానికి, మన సాక్ష్యాన్ని కోల్పోవటానికి ఈ యొక్క ధనం అనేది అందుకే యేసుప్రభు కూడా ఆ యొక్క యవనస్తుడైన ధనవంతుడు వచ్చి చాలా గొప్పగా ఇదిగో చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, రెగ్యులర్ గా బైబిల్ చదువుతున్నాను, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు పరలోక రాజ్యానికి నేను వెళ్ళటానికి నాకు ఏం అడ్డుంది? నేనంతా పర్ఫెక్ట్ గా అన్ని చేస్తున్నాను కదా అన్నప్పుడు మీరు గమనించండి. తన భక్తిని గురించి గాని, తన యొక్క బైబిల్ పఠించే విధానము, ధర్మశాస్త్రమును దేవుడు అయితే ఈ అధ్యాయం చెప్పు, ఈ కాండం చెప్పు అని అడగల. నీకొక్కటి కొదువుగా ఉన్నది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసేయి. ధనం అనేది నీకు దేవుడికి మధ్య అడ్డుగోడగా ఉంది. నువ్వొచ్చి నన్ను వెంబడించు. ఈరోజు క్రైస్తవ విశ్వాస విధానంలో ధనము అనే పాయింట్ ఎంతగానో ఒక రోల్ ప్లే చేస్తూ అనేక మంది తమ విశ్వాసము నుంచి ముఖ్యంగా సాక్ష్యము వారు రక్షించబడిన సేవ చేసే తొలి దినాలలో ఉన్న సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎంతో ఘోరంగా ఇవన్నీ నేను మీకు జస్ట్ మీ వరకు మీరు పరిశీలన చేసుకొని నేనెక్కడ ఉన్నాను, నా స్థితి ఎలా ఉన్నది అనే పరిశీలన కొరకు ఈ విషయాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. ధనాపేక్షలు. నెక్స్ట్ బింకములాడువారు. ఒకరితో ఒకరు ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఈరోజు నా రక్షణను దేవుడు అంటాడు మీ మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ఇతరుల మీద నేరారోపణ చేయటం కాదు. మన కళ్ళల్లో ఉన్న దూలాలను తీసుకొని దేవుని కొరకు నమ్మకస్తులుగా నేను ఈరోజు దేవుని రాకడ వస్తే ఎత్తబడే స్థితిలో ఉన్నానా లేదా అనే ఆ ప్రిపరేషన్ నాకుందా లేదా అని మనం ప్రతి దినము అందుకే యేసు ప్రభు ఈ మాట అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నాము, మేము క్రైస్తవులము అని చెప్పుకునే ప్రతి వ్యక్తి పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను నేను ప్రతి దినము ఉపేక్షించుకొని నాలో ఉన్న గర్వము, అహంకారము, ఆత్మీయ గర్వం, భక్తి బాగా చేస్తాను, బాగా పాడతాను, వాక్యాన్ని బాగా చదువుతాను, ప్రార్థన చాలా చక్కగా చేస్తాను అనే ఈ యొక్క ట్యాగ్స్ అన్నిటినీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నేను సంపూర్తిగా క్రీస్తులోకి మారి ఉన్నానా లేదా? క్రీస్తు స్వరూపము నాలో దినదినము ఏర్పడుతుందా లేదా? లేదంటే కేవలం మనుషుల యొక్క పొగడ్తలు, సేవకుల యొక్క పొగడ్తలు వీటితోనే నేను సాటిస్ఫై అయిపోతున్నానా? చూడండి నెక్స్ట్ అహంకారులు. ఈరోజు ఎంతో అహంకారం. అసలు ఏ విషయము వాళ్ళ జీవితాల్లో ఎటువంటి స్థితి లేకపోయినా ఈరోజు నేను చూస్తున్నాను ఎంతో అహంకారము. వాళ్ళ జీవితాల్లో ఎంతో హై ఒపీనియనేటెడ్ పీపుల్ అంటారు. వాళ్ళ జీవితాలలో వాళ్ళు కలిగి ఉండాల్సిన ఒపీనియన్ కంటే ఎంతో హై ఒపీనియన్. ఈరోజు ఇది కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరి మాట వినకుండా సొంత నిర్ణయాలతో ఏమనంటే ఇండివిడ్యువలిజం అండి, ఫ్రీడమ్ అండి అనే మాటలు వాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు అహంకారంతో వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్తారు. అపవాది నేను ఎప్పుడు యవనస్తులకి మాట చెప్తూ ఉంటాను. అపవాది ఎలా మోసం చేస్తాడు? యుగ సంబంధమైన దేవత
ఏర్పరచబడ్డ వారిని కూడా ఎలా మోసం చేస్తాడంటే ఇలా చేయి చూపించి, ఇదిగో నా చేయిలో ఉన్న, ఇలా చేయిని మూసి నా చేయిలో ఉన్నటువంటి ఫలాన్ని నీకిస్తాను, నా వెంబడి రా అని కన్‌ఫ్యూజ్ చేస్తూ అందులో ఏదో ఉంది అనుకుని ఈరోజు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా అపవాదిని వెంబడిస్తూ ఉంటాడు. వాడు అలా కొండ చివరి వరకు తీసుకొని వెళ్ళి ఆ చేయిని తెరిచి నా చేతిలో ఏమీ లేదని ఆ కొండ మీద నుంచి మనుషులను కిందకు తోసేస్తే, ఒకసారి నేను ఆ దర్శనాన్ని చూశాను. ఏ విధంగా అపవాది ఈ యొక్క జనరేషన్‌లో ఉన్న యవ్వనస్తుల్ని నేను దేవుని దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒకసారి దేవుడు నాకు ఆ యొక్క దర్శనాన్నిచ్చాడు. ఒక అపవాది అక్కడున్న కొంతమంది యవ్వనస్తుల ముందు తన చేతిని ఇలా చాపి, "ఇదిగో నా వెంబడి రండి. నా వెనకాలే వస్తే ఇందులో ఉన్న ఫలాలన్నీ, ఇందులో ఉన్న దీవెనలన్నీ మీకిస్తానని" తన చేయిని చూపించగానే చాలామంది యవ్వనస్తులు, "అమ్మో! వీడి చేతిలో ఏదో ఉంది. దానివల్ల నాకెంతో హ్యాపీగా ఉంటుందని" వాడి వెంట అలా వెళ్తే, వాడు కొండ శిఖరం వరకు తీసుకొని వెళ్ళి, చెయ్యి ఓపెన్ చేసి నా దగ్గర ఏమీ లేదు అని వాళ్ళందరిని ఆ కొండ మీద నుంచి అగాధంలోనికి తోసివేశాడు. ఆ దర్శనం చూసినప్పుడల్లా నాకెంతో భయమేస్తది. ఎందుకంటే ఈరోజు మనుషులు ఘోరమైన విషయాల వెంట, దేవునికి వ్యతిరేకమైన విషయాల వెంట పరిగెడుతూ ఎంతో సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు. ఈరోజు అనేకమైన బోధలు, అనేకమైన లైఫ్ స్టైల్ లివింగ్ ఈరోజు మనం చూసేసరికి అనేకమైన విధానాలు ఈరోజు లోకమంతటా కొత్త కొత్త విధానాలు, ఎవరికి నచ్చిన, ఎవరికి తోచిన విధానాలు ముందుకు వెళుతూ, ఇది తప్పు అంటే వెంటనే వాళ్ళకి కోపమొస్తది. చూడండి, ఆ అహంకారంతో దేవునికి వ్యతిరేకమై కొత్త సిస్టమ్స్‌ని సృష్టించుకొని మనుషులు ముందుకు వెళుతున్నారు. నెక్స్ట్ దూషకులు, ఇది కూడా మనం చూస్తున్నాం. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం. ఎంతసేపు నా విశ్వాసం ఎలా ఉంది? నేను దేవుని పనిని చేస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన సమయాన్ని ఇతరులు ఎటువంటి విధంగా ఉన్నారు? ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్ అని మనుషుల ముందు షో చేసుకునే విధానం చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు దయచేసి అలాంటి వాటికి మీ సమయాన్ని వెచ్చించకుండా, మీరు మీ హృదయపూర్వకంగా దేవుని దగ్గర కనిపెట్టి ఎక్కువ సమయం వాక్యాన్ని ధ్యానం చేయండి. చాలా మందికి ఈ యొక్క రక్షించబడిన వాళ్ళకి నేను చెప్తాను ఏమనంటే, మీరు ఫస్ట్ సువార్తలు చదివిన వెంటనే అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా ఏ విధంగా సంఘం అనేది ఈ నూతన నిబంధనలో ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ యొక్క మాటలు మన చేతిలోకి రాకూడదని అపవాది ఎంతగానో ప్రయత్నించి అనేక మంది సేవకులు, సేవకురాండ్రు తమ ప్రాణాలను, రక్తాన్ని కార్చి ఈరోజు మన చేతిలో బైబిల్‌గా, మన ఫోన్స్‌లో, యాప్స్‌లో ఎక్కడ చూసినా ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క విలువను మనం గుర్తించాలి. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, "ఇదిగో ఆ వాక్యమును మీరు తెలుసుకొని, మీరు సత్యమును తెలుసుకొందురు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని." ఈరోజు నిజమైన ఫ్రీడమ్ ఏంటి అంటే, యేసు క్రీస్తును గూర్చిన సత్యము, ఆయన వాక్యమును గుర్తెరిగి ఈ అంత్య దినాలలో మనం ఎలా బ్రతకాలి, ఒక్కొక్క సంఘాన్ని పాల్ గారు దర్శిస్తున్నప్పుడు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, అక్కడున్న తప్పుడు బోధలు, అక్కడున్న తప్పుడు విధానాలు, ఇవన్నీ కూడా వాక్యములో పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడు. చాలా సార్లు మనం ఈ వాక్యాన్ని చదవకుండా మనుషుల యొక్క విధానాల వెంట వెళ్ళటం వల్ల మనం కూడా కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటాం. అందుకే నేను వాక్యాన్ని బాగా చదవండి, ధ్యానించండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పత్రికలలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, పౌలు ద్వారా, పేతురు ద్వారా, ఇంకా అనేక మంది సేవకుల ద్వారా, యాకోబు, ఇలా మనమంతా వాక్యంలో చూసి లాస్ట్ డేస్‌లో ఎలా జరగబోతుంది, ఏమి జరగబోతుందని ప్రకటన గ్రంథంలో మనకు రాశాడు. చాలా సార్లు చాలా మంది నేను అడుగుతాను. చాలా మంది ప్రకటన గ్రంథం కూడా చదవరు. ఎందుకంటే కొంతమందికి భయం అంటారు. నేను చాలా ఆశ్చర్యపోతాను. ఎందుకు మనకి భయం? యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన మనం రేపు ఆయన ముఖాముఖిగా ఆయన దర్శనాన్ని చేస్తామనే విశ్వాసము భూమి మీద మనకు లేకపోతే ఎత్తబడే గుంపులో ఉంటామన్న విశ్వాసం మనకి ఎలా ఉంటుంది? అందుకే వాళ్ళెప్పుడు కూడా చెప్తాను, మీరు చదివే ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే బైబిల్ న్యూ టెస్టమెంట్‌లో యాక్ట్స్ మొదలుకొని అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం జాగ్రత్తగా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదవమని చెప్తూ ఉంటాను. కీర్తనలు, సామెతలు ఇవన్నీ కూడా చదవడం మంచిదే. బట్ ఇప్పుడు ఈ కాలానికి అవసరమైన బైబిల్ స్టడీ అక్కడ మనం చేయాల్సింది ఎక్కువ ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ మనం ముందుకు వెళదాం. తల్లిదండ్రులకు అవిధేయులు, ఈ విషయాన్ని కూడా పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడా అని నేను ఆలోచన చేశాను. ఈ అంత్య దినాలలో
మనుషులు ముఖ్యంగా యవనస్తులైన వారు తల్లిదండ్రులను కేర్ తీసుకోవాల్సిన వారు. ఇక్కడ అవిధేయులు అనగానే కేవలం ఈ లోకపరంగా మనం ఆలోచిస్తాం కాదు. నేను గమనిస్తున్నాను. దేవుడు నన్ను అనేకమైన పరిస్థితులకు ఆహ్, తీసుకొని వెళుతూ నాకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈరోజు పిల్లలైన వారు ముఖ్యంగా యవ్వనస్తులైన వారు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు ఎంతో త్వరగా ఉద్యోగాలు సంపాదించుకోగానే దేవుణ్ణి విడిచిపెట్టటం నేను చూస్తున్నాను. ఈ యొక్క తప్పుడు రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్ళటం గాని, యేసుని ఎరగని ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఎవరిని కేర్ చేయటంలా. వన్స్ వాళ్ళకి ఒక జాబ్ అనేది రాగానే లేదా ఒక పరిస్థితి అనేది ఎంతో సులువుగా అపవాది వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఈరోజు నాకొక జాబ్ రాగానే ఇంకెవ్వరిని నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తీసుకునే లైఫ్ డెసిషన్స్ అన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైపోతున్నాయి. తద్వారా వాళ్ళు 20, 30 సంవత్సరాల ఆ సమయం వచ్చేసరికి దేవుడి నుంచి సంపూర్తిగా దూరమై వాళ్ళ జీవితాల్లో డబ్బుండొచ్చు. ఇది నేను ప్రాక్టికల్‌గా మా కుటుంబంలో చూసాను. చాలా మంది ఫ్యామిలీస్‌లో కూడా క్రైస్తవులు అని చెప్పుకునే వారి ఫ్యామిలీస్‌లో చూసాను. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు. వాళ్ళ తాత ముత్తాతలు దేవునిలో ఎంతో చక్కగా ఉంటారు. కానీ ఒక కొత్త జనరేషన్ తయారవుతుంది. మనం ఇది యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాం. యెహోషువ ప్రయాసపడుతూ అతనితో ఉన్న పెద్దలు, ఇశ్రాయేలీయుల గోత్ర పెద్దలందరూ కూడా ఆ యొక్క యుద్ధములో దేవునితో నడుస్తూ, ప్రార్థన చేస్తూ, ఒకరినొకరిని జయిస్తూ, వాళ్ళు అనేకమైన పాఠాలు పడుతూ, లేస్తూ నేర్చుకున్న వాళ్ళు దేవుని కొరకు నిలవబడుతూ, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. యెహోవాను ఎరుగని ఒక కొత్త తరం వచ్చింది అనే మాట చదువుతాం. నాకు అది చదివినప్పుడు ఎప్పుడు బాధ అనిపిస్తది. ఎందుకంటే ప్రయాస, కష్టము, ఆ యొక్క ప్రార్థనలో నలగటం ఇవన్నీ కూడా మన పితరులు, మన తాత ముత్తాతలు గాని, మన తల్లిదండ్రులు గాని చేస్తే ఈ నెక్స్ట్ జనరేషన్‌కి అన్నీ సక్రమంగా అంది దేవునితో కనిపెట్టి దేవునిలో ముందుకు వెళ్ళటం అనే విషయంలో ఎంతగానో వెనకబడిపోతున్నారు. అందుకే ఈరోజు పరిచర్య ఇప్పటి వరకు జరిగిన పరిచర్య ఒక ఎత్తైతే, ఈ అంత్య దినాలలో జరిగే పరిచర్య చాలా ముఖ్యమైంది ప్రియ దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఈ సొంత నిర్ణయాలతో వాళ్ళ జీవితాల్లో ఈరోజు మనం చూస్తున్నాం. అనేక మంది యవ్వనస్తులు తమ శరీరాలను పాడు చేసుకొని, సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులు అసలు ఉన్నారా అని పట్టించుకోకుండా, ముఖ్యంగా ఇదొక ట్రెండ్. ఇండియాలో ఈ చర్చ్ మన క్రైస్తవ సంఘాల్లో ఉన్న చాలా మంది యవ్వనస్తులు ఇక్కడే ఉండటం ఇష్టపడకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోవడం కూడా నేను చూస్తున్నాను. అదొక ట్రెండ్ నేను చూసాను. వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించని అమ్మాయిని గాని, అబ్బాయిని గాని పెళ్లి చేసుకొని ఇక్కడ మళ్ళీ రెగ్యులర్‌గా వాళ్ళతో ప్రాబ్లమ్ అని చెప్పి ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళిపోవడం. అక్కడ ఎవరు మమ్మల్ని అడ్డరు కదా అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నేను దేవునితో నా యొక్క రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవన్నీ నేను ప్రాక్టికల్ ఇష్యూస్ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ప్రార్థన చేయటమే కాదు గానీ, మీ కుటుంబంలో ఉన్న యవ్వనస్తుల గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఎంతగానో కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం. చాలా సార్లు మనం మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నేను బాగా దేవునిలో ఉన్నానా? అని మాత్రమే చూసుకుంటాం. అందుకే ఈరోజు ఆ బుద్ధి లేని కన్యకల విషయం కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ అవిధేయులు. ఈరోజు కృతజ్ఞత లేనివారుగా, అపవిత్రులు, ఈ యొక్క మాటలన్నీ మీరు తర్వాత చదవండి క్లియర్‌గా. అక్కడ దేవుడిచ్చే ఈ యొక్క లిస్ట్‌లో దేవుని కంటే 4వ వచనం 4, 5 చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవారు. ఈ మాట ఎప్పుడు కూడా నాకు బాధ అనిపిస్తది. ఎంతో శ్రమపడి వచ్చామండి. అసలు మాకేమీ లేనప్పుడు దేవుడి మీదే ఆధారపడి వచ్చామండి అని చెప్పే చాలా మంది ఈరోజు సుఖానుభవానికి, డబ్బుకు బానిసలైపోతున్నారు. అందుకే దేవుడంటాడు, ఒకని కలిమి విస్తరించుట వానికది శుభసూచకము లేదంటే ఆశీర్వాదకరము కాదు. ఆలోచన చేయండి. డబ్బు ఎక్కువవటం, పేరు ఎక్కువవటం, ఈ లోకంలో ఇన్‌ఫ్లూయెన్స్ అనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నేను పనిచేస్తున్న ఈ యొక్క గవర్నమెంట్ సర్కిల్స్‌లో గాని, చర్చెస్‌లో గాని హై ఇన్‌ఫ్లూయెన్స్ నాకు చాలా మంది తెలుసు. చాలా మందితో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. చాలా మందికి అదే అంటాను. యేసు ప్రభుతో మీకు కాంటాక్ట్ ఉందా? చాలా మంది ఇదిగో నాకు గవర్నమెంట్‌లో చాలా మందితో పరిచయాలున్నాయి. క్రైస్తవ సంఘంలో టాప్ అని మనమే చెప్పేస్తూ ఉంటాం.
టాప్ సేవకులతో ఏ విధంగా వాళ్ళు టాప్ కూడా మనకు అర్థం కాదు కానీ అదొక విధానం నేను గమనిస్తున్నాను. ప్రాక్టికల్‌గా నేను ఈ మినిస్ట్రీలో నేను కలుస్తూ ఉంటాను కాబట్టి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. నేను దేవుడిని అంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక్క మాటే అన్నాడు. కేవలం నన్ను ఎరిగి అందుకే అంటారు యెహోవాను ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నామా మనం. ఆయన ఇదిగో ప్రార్థన చేయగానే ఇదిగో నేనున్నాను అని అనే చేతివేత దూరములో దేవుడు మనతో ఉన్నాడా? మన హృదయంలో ఉన్నాడా? ఈరోజు నేనదే అంటాను గొప్ప విఐపి నేను పనిచేస్తున్నది ఒక రాష్ట్ర ప్రభుత్వం గాని లేదా దేశ ప్రభుత్వంలో గాని మేముండొచ్చు. కానీ మనం సేవించే దేవుడు సర్వ సృష్టిని సృజించి చూడండి భూమిని యావత్తును సృజించాడు. అనేకమైన వందల దేశాలలో మన దేశం ఒకటి. కానీ మనం ఆరాధించే దేవుడు, ఆ దేవుడిని తెలుసుకోవటమే నిజమైన విఐపి. నేననుకుంటాను మనుషుల వెంట నేను పరిగెట్టే పరిస్థితిని ఆ రోజు నుంచి నేను విడిచిపెట్టాను. ఆర్గనైజేషన్స్ దేవుడు నన్ను పిలిచినప్పుడే చెప్పాడు. నిన్ను ఈ జనములకు ఈ జనరేషన్‌లో ఒక ప్రవక్తగా నేను నిన్ను పిలుస్తున్నాను. కాబట్టి నీ ఎఫిలియేషన్ ఏ ఆర్గనైజేషన్‌తో గాని, ఏ ఒక్క పర్సన్‌తో గాని ఉండటానికి వీల్లేదు. నువ్వు నా పని చేయాలి. నువ్వెళ్ళి నేను ఎవరికి ఏమి చెప్పమంటానో అది నిర్మొహమాటంగా చెప్పాలి అని కొన్నిసార్లు సేవకులు ఎంతో సీనియర్ మోస్ట్ సేవకుల దగ్గర కూడా దేవుడు వాళ్ళని గద్దించడానికి నాకు కొన్ని మాటలు చెప్పమని చెప్పేవాడు. నేను వెళ్లి వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళు చాలా హర్ట్ అయ్యేవారు. ఎందుకంటే నేను పలానా ఇన్ని సంవత్సరాలు సేవలో ఉన్నాను కాబట్టి నేను ఏం మాట్లాడినా లేదా ఏం చేసినా చెల్లుతుంది అని ఈరోజు చాలా మంది సేవకులు తయారవటం నేను చూస్తున్నాను. కొంతమంది గురించి దేవుడు చెప్పమన్నప్పుడు నేను ఎంతో భయంతో, బాధతో వెళ్లి వాళ్ళకి ప్రేమపూర్వకంగా తెలియచేసినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండకుండా ఉండటం వలన తర్వాత పర్యవసానాలు కూడా వాళ్ళ జీవితాల్లో నేను చూశాను. మా ఇంట్లో గాని, మా కుటుంబాలలో గాని, సంఘములో గాని ఇవన్నీ నేను చూసినప్పుడు నేను అడుగుతుంటాను ప్రభువా నువ్వు నన్ను పిలవటానికి ఇంకేమీ దొరకలేదా? ఒక ఎవాంజలిస్టో, ఒక పాస్టరో లేదంటే ఇంకా వేరే వేరే పరిచయాలు అన్నీ ఉన్నప్పుడు ఈ ప్రవక్తగా నన్నెందుకు పిలుచుకున్నావు ప్రభువా? ప్రవక్త అనే పేరు బావుంటుంది గానీ, ఆ పరిచయం మీరు చూడండి పాత నిబంధన అంతట్లో కూడా వాళ్ళందరూ ఒంటరి వారుగా ఉంటారు. ఒంటరి వారుగా ఉండి ఎంతసేపు వాళ్ళు ఇదిగో నీ జీవితం ఇలా ఉంది. నీ బ్రతుకు మార్చుకో. నీ జీవితాల్లో ఇంకా ప్రార్థన టైం తక్కువైపోతుంది. ఈ మాటలన్నీ చూడండి మనం స్వతహాగా కరెక్షన్‌కి ఇష్టపడం. ఎవరైనా వచ్చి ఇలా ఉంది నీ జీవితం సరిచేసుకో అనగానే మన వ్యూయర్‌షిప్ కూడా తగ్గిపోతూ ఉంటది. మనం క్రైస్తవ సర్కిల్స్‌లో మనమంటే ఇష్టపడేవారు కూడా తగ్గిపోతూ ఉంటారు. కానీ దేవుడు చెప్పమంటాడు. దేవుడు వెళ్లి ఇదిగో నా ప్రజలు వినేటట్లు చెప్పు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను నా కుటుంబపు వారి మధ్యకు వెళ్లి చెప్పమన్నాడు. ఇదిగో ప్రవక్త అనే వ్యక్తి ఒకడున్నాడని వాళ్ళు తెలుసుకున్నట్లు వాళ్ళు మెడవంగని వారే. వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. నువ్వు చెప్పినప్పుడు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు. కానీ వాళ్ళకి నువ్వు వెళ్లి చెప్పు. నువ్వెళ్లి చెప్పు. వాళ్ళని సిద్ధపరచు. వాళ్ళు వింటే వెల్ అండ్ గుడ్. లేదంటే నా టైంలో నేను యాక్షన్ తీసుకుంటానని దేవుడు చెప్తూ ఉంటాడు. అదే విధానం ఇక్కడ నేను చదివినప్పుడు దేవుని కంటే సుఖానుభవాన్ని మనుషులు ఎక్కువగా ప్రేమిస్తున్న దినాలివి. ఆ సుఖానుభవంలో వారి జీవితాల్లో దేవుణ్ణి కూడా చాలా విషయాల్లో పక్కకి నెట్టివేస్తూ ఉంటారు. అది ఓకేనండి. పర్వాలేదండి. ఏ అధికారంతో ఆ విధంగా చేస్తారో నేను చూసినప్పుడు అపవాది వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలుగచేస్తున్నాడు. వాళ్ళ హృదయాలు కఠినమైపోతున్నాయి అని నేను బాధపడుతూ ఉంటాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకున్నది ఈ 3వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారునయుందురు. ఈ పైన లిస్ట్ అంతటిని చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ లిస్ట్ అంతా చదువుతాం. ఈ లాస్ట్ పాయింట్ మిస్ అవుతాం. దేవుడు అంటున్నాడు ఇలాంటి పరిస్థితి కలిగిన ఏ మనిషి అయినా సరే సంఘం వెలుపల గాని, సంఘంలో గాని నువ్వు చూస్తే వారికి విముఖుడవై ఉండు. ఎందుకంటే ఆ కిందన మీరు చదవండి 12వ వచనంలో యేసు క్రీస్తులో సద్భక్తితో బ్రతకాలి అని నీకు ఉద్దేశమే కలిగి ఉంటే నువ్వు హింసించబడతావు. చాలా సార్లు హింసలకు అడగగానే మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం. ఈ అంత్య దినాలలో ఇంకా హింసలు పెరగబోతున్నాయి. క్రైస్తవులు ఇప్పుడు ఈ సేవా పరిస్థితులకు ద్వారాలు మూయబడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు అగ్నిలో క్రైస్తవ సంఘాన్ని పరిశీలన చేసే దినాల్లో మనం ఉన్నాం. అందుకే అంటాడు
మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలడా అని. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలలో దేవుని కొరకు మనం ఎలా నిలవబడుతున్నాం? గత సంవత్సరాలు మంచిదే. అనేక సంవత్సరాల క్రితమే మనం రక్షించబడి ఉండొచ్చు. లేదా కొన్ని సంవత్సరాల క్రితమే రక్షించబడి ఉండొచ్చు. కొలమానం ఏంటో తెలుసా? పైకి భక్తి గల వారంగా ఉండిపోతున్నామా మనం? లేకుండా దేవుని శక్తిని ఆశ్రయిస్తూ అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అంత్య దినాలలో భక్తిని విపరీతంగా చేస్తారంట. యాక్టివిటీస్, ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎంతో డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనెప్పుడు చెప్తాను, అన్నిటికంటే ముఖ్యమైనది నీ పర్సనల్ టెస్టిమనీ. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం ఈ మాటను. వాళ్ళ అపవాదిని ఎలా జయించారంటే వారు గొర్రెపిల్ల రక్తము ద్వారాను, వారి సాక్ష్యము ద్వారాను అనే మాట ఉంటది. ఈరోజు దేవుని కొరకు నీ సాక్ష్యం ఏంటి? ఈ అంత్య దినాలలో ఈ రోజే దేవుని రాకడ వస్తే, ఇక్కడే భూకంపం జరిగితే, ఇక్కడే ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఆపే శక్తిని దేవుడు మనకివ్వలా. కానీ సిద్ధపడి దేవుని ఎదుర్కొనగలిగే ఆ యొక్క స్థితిని, అర్హతను దేవుడు మనకిచ్చాడు. సో, అందుకని ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా మారిపోతారంటే 13వ వచనం మీరు చూస్తే మనుషులు దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. 13వ వచనం మీరు చూస్తే అంతకంతకు వాళ్ళు చెడిపోతూ ఉంటారు. ఈ యొక్క ఆలోచనతోనే నేను ప్రిపేర్ అవుతూ ప్రభువా మరి ఇలా ఉంటే సంఘం పరిస్థితి ఏంటి? సంఘం ఎలా సిద్ధపడాలి? ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి నువ్వే చెప్తున్నావు కదా! అన్నప్పుడు దేవుడు వెంటనే నా మైండ్‌ని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు తెలిసిందే ఇదంతా కూడా. మొదటి 13 వచనాలు మీరు చూస్తే 10 మంది కన్యకల వృత్తాంతాన్ని మనం చూస్తాం. మీరు తర్వాత చదవండి. పరలోక రాజ్యాన్ని దేవుడు డైరెక్ట్‌గా ఈ యొక్క 10 మంది కన్యకలతో పోల్చాడు. అంటే ఈ 10 మంది కన్యకల విధానము మీరు తర్వాత ధ్యానం చేసినప్పుడు నేను సమయాన్ని బట్టి మీకు క్లియర్‌గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా కన్యకలే. అంటే దేవుని కొరకు తమ జీవితాన్ని ఆహ్, ఈ లోక విధానానికి ఇవ్వకుండా దేవుని సేవ కొరకు వాళ్ళు తమ జీవితాన్ని కంప్లీట్‌గా డెడికేట్ చేసుకున్నారు. అదే విధంగా ఈ 10 మంది కన్యకల చేతిలోనూ దివిటీలున్నాయి. ఆ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి స్టార్టింగ్‌లో. గమనించండి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్. ఎందుకు రానున్న దినాలలో క్రైస్తవ విశ్వాసులు గాని, సంఘము గాని అధోగతికి ఎలా వెళుతుంది? మనము బుద్ధిగల కన్యకల వలె మన దివిటీలు ఆరిపోకుండా పరిశుద్ధాత్మను నూనె ద్వారా నిత్యము వెలుగుతున్నాయా లేదా అనే అనుదిన చర్య. చూడండి వాళ్ళు వెలుగుతూ సడెన్‌గా ఆగిపోగానే ఆ ఆర్పే పరిస్థితి రాకముందే పరిశుద్ధాత్మతో వాళ్ళు తమ డ్యూటీని నింపుకోవాలి. ఆలోచన చేయండి. ఆహ్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు చెప్తాడు, ఇదిగో పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అనే మాటను అంటాడు. అంటే నువ్వు నేను మహిమ దేహము కలిగి ఆహ్, మృతతుల్యమైపోయే ఈ శరీరంలో దేవుని రాకడ సమయంలో కానీ, అదే విధంగా ఈ భూమి మీద మన విశ్వాసాన్ని కాపాడుకొని నిద్రించిన తరువాత మనల్ని దేవునికి అప్పగించే వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఏ విధంగా ఆహ్, ఆ యొక్క అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఆ వ్యక్తి రిబ్కాను అప్పగించి ఇదిగో ప్రధానంగా తీసుకొని వస్తాడో ఎలియాజరు, ఆ యొక్క దమస్కు ఎలియాజరు గురించి మనకు తెలుసు. పంపిస్తాడు. ఏ విధంగా ఆ యొక్క ఎలియాజరు ఆహ్, రిబ్కాని తీసుకొని వచ్చి ఇస్సాకుకి సమర్పిస్తాడో, సేమ్ మనం కూడా తండ్రి అయిన అక్కడ అక్కడ ఆ విధానం అంతా మనం చూస్తాం. ఆ యొక్క ప్రణాళికలో మీరు కూడా చదవండి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి అక్కడ సూచనగా కనిపిస్తాడు. ఇస్సాకు యేసు ప్రభువుగా ఉంటాడు. యేసు ప్రభువుగా ఉంటూ దేవుని చిత్తానికి విధేయుడై ఏ అమ్మాయినైతే లేదా ఎవరిని అయితే దేవుడు సిద్ధపరిచి తీసుకొని వస్తాడో సిద్ధంగా ఉంటాడు. దమస్కు ఎలియేజరు పరిశుద్ధాత్మ దేవునికి అక్కడ క్లియర్‌గా ఒక ఫిగరేటివ్‌గా మనం చూస్తాం. ఆయనే సంఘాన్ని లేదా అప్పుడున్నటువంటి వధువుని తీసుకొని వచ్చి ఇస్సాకుకు పెళ్లి చేసినప్పుడు తండ్రి అయిన అబ్రహాం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే విధానము అంత్య దినాలలో ఫిగరేటివ్‌గా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే పెంతెకోస్తు దినాన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు.
కానీ త్రిత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన దేవునితో ఉండడం ఇష్టం కాదు గాని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, యేసు ప్రభువుని మహిమపరచాలి అని ఆయన పెంతెకోస్తు దినాన భూమి మీదకి తిరిగి వచ్చాడు. ఆయన ఈరోజు ప్రతి క్షణము పనిచేస్తున్నాడు నీలో నాలో. ఆయన నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు ఒక్కొక్కరిని ఒప్పింప చేస్తూ ఆయన పరిచర్య నానా విధాలుగా మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 13 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యను మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు ఈ బుద్ధి గల కన్యకల వలె ఉండాలి అని కోరుతున్నాడు. ఆ బుద్ధి లేని కన్యకల గురించి నేను ఆలోచన చేశాను. ఎందుకు అయ్యో అన్నీ తెలిసి వాళ్ళకి న్యూస్ కూడా ఉంది. ఇదిగో త్వరలో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అనే మెసేజ్. చాలా సార్లు బుద్ధి లేని కన్యకలు అనగానే ఈ లోకపరంగా అని అనుకుంటాం. నో, ఈ సంఘములో ఉన్న విశ్వాసుల గురించి అక్కడ చెప్పబడుతుంది. క్లియర్ గా చూడండి. వాళ్ళకి యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు. ఆ యేసు ప్రభువుని ఎదుర్కోవాలనే వాళ్ళు కూడా 10 మందిగా వచ్చారు. అందులో 5గురు చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి తమ జీవితాలను సమర్పించుకోకపోవడం. చూడండి, మిగిలినవన్నీ చేశారు పర్ఫెక్ట్ గా. వాళ్ళ దివిటీలు అప్పటికప్పుడు వెలుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనుభవం తొలి దినాల్లో కలిగి ఉన్నారు, రక్షించబడ్డారు. త్వరలో యేసు ప్రభు వస్తున్నాడనే సిద్ధపాటు గురించిన మెసేజ్ కూడా వారికి తెలుసు, కానీ వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. ఇంకొక 5గురు మాత్రమే ఇప్పుడు మేము ఉన్న స్థితే కాదు, తర్వాత కూడా నా దివిటి ఆరిపోయే ప్రమాదం ఉంది, నా ఆత్మీయ జీవితం అధోగతికి వెళ్ళి లేదా మోసపోయే స్థితి, లేదంటే తప్పుగా నడిపించబడే స్థితి రాను 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 రాబోతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముని మీద నేను ఆధారపడి జీవించటం అనేది చాలా ముఖ్యము ఈ అంత్య దినాలలో అని ఆ మిగిలిన బుద్ధి గల 5 కన్యకలు కూడా ప్లాన్ చేసుకున్నారు. అందుకే వాళ్ళ దివిటీలతో పాటు బుడ్డిలో నూనె తెచ్చుకున్నారు. ఈరోజు నీ దివిటి వెలుగుతూ ఉందా? ఫస్ట్ నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన విషయం అదే. ఒకవేళ వెలుగుతుంది, బానే ఉందండి, మా యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇదండి, మేమెంతో కష్టపడి ఇలా అలా వచ్చాం. ఈ సాక్ష్యం అనేది చాలా మంది చెప్తూ ఉన్నప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయమే, ఇదిగో సాక్ష్యం అంటే 20 సంవత్సరాల క్రితం రక్షించబడటం, 10 సంవత్సరాల క్రితం స్వస్థత పొందటం కాదు. ఈ రోజు నీ జీవితంలో సాక్ష్యం ఏంటి? ఈ రోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం ఏంటి? ప్రతి దినము కూడా ఈ సాక్ష్యాన్ని మనం కలిగి దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ఎటువంటి గర్వము గాని, ముఖ్యంగా ఆత్మీయ గర్వం ఏ విషయాన్ని బట్టి చూడండి, మనలో సామర్థ్యము కలుగచేసి దాన్ని జరిగిస్తున్నవాడు దేవుడే అంటాడు పౌలు. ఒకవైపు నుంచి శ్రమలు వస్తున్నాయి, పిడుగుద్దులు తినుచున్నాం, ఇవన్నీ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం దేవుడు ఇదిగో దుర్గములను పడద్రోయ జాలగలిగిన శక్తిని మాకు ఇస్తున్నాడు. ఆలోచన చేయండి. ఆ దయ్యాలు కూడా టెస్ట్ మనేస్తాయి. ఏమనంటే యేసు ఎవరో మాకు తెలుసు, పాల్ కూడా తెలుసు, మీరెవరు అని ఆ రోజు ఆ పేరుని నామకార్థంగా వాడాలని, ఉచ్చాటన చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళని అపవాది తోసివేయడం మనం చూస్తాం. ఇవన్నీ మనం చదువుతాం. కానీ అన్వయించుకునే దగ్గరకు వచ్చేసరికి మనం బుద్ధి గల కన్యకుల వలె అన్వయించుకోవాలి. అందుకే అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. యేసయ్య ఈ రోజే వస్తే ఆయన్ని ఎదుర్కొనే సిద్ధపాటు మనకుందా? మనుషులు మెచ్చుకునే భక్తి మనకు ఉండొచ్చు, లేదా చాలా టాలెంట్స్ మనకు ఉండొచ్చు, ఎంతో గొప్ప పరిచయం చేస్తాడు, ఇవన్నీ మంచిదే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందుకే అంటాడు, ఒకడు లోకమునంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే, తన సాక్ష్యాన్ని కోల్పోతే, తన జీవితాన్ని కోల్పోతే వానికి ప్రయోజనం? ఒక రాంగ్ డాక్టరీన్ ఏంటంటే ఒకసారి రక్షించబడితే చాలండి, ఇంకా దేవుని యేసు రక్తం అన్ని పాపాల నుంచి కడిగేస్తది కాబట్టి ఇంక ప్రాబ్లం ఏమి లేదు అనే ఒక తప్పుడు బోధలో చాలా మంది మిస్లీడ్ అయిన దినాలు నేను రక్షించబడి హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ డాక్టరీని ఎక్కువగా ఆ పీరియడ్ లో సర్క్యులేట్ అయినప్పుడు చాలా మంది యవనస్తులు వెంటనే రక్షించబడి అయిపోయిన తర్వాత మళ్ళీ తమకి ఇష్టం వచ్చిన జీవితాల్లో జీవించడం నేను గమనించాను. నేను ఆశ్చర్యపోయి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్లియర్ గా ప్రకటన గ్రంథం, అందుకే అంటున్నాను, యాక్ట్స్ అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథంలో క్లియర్ గా అక్కడ దేవుడు చెప్తాడు, అంతము వరకు నిలిచి ఉంటేనే రక్షించబడతాము అనే మాట. ప్రతి సంఘంలో చూడండి, జయించువాడు అనే మాట ఉంటది. వెంటనే దేవుడు ఇవాళ జయించువానికి నేను ఇస్తానంటాడు. మనం ఒక యుద్ధములో ఉన్నాము. ఈ యుద్ధం అనేది
ఈ భూమి మీద మన ఆయుష్ ఉన్నంత వరకు, లేదా యేసయ్య తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళే వరకు ఆ యుద్ధం సాగుతూనే ఉంటది. అనుదినము యేసు ప్రభు కూడా ఒక్కసారి నా సిలువ ఎత్తుకో చాలులే, ఒక రోజు నీ లైఫ్‌లో ఎత్తుకుంటే చాలు అని అనలేదు. ప్రతి దినము నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల ఆలోచన చేయండి. ఈరోజు యేసు ప్రభువుని నువ్వు నేను ఎలా వెంబడిస్తున్నాం? బుద్ధిగల కన్యకల వలె నీ దివిటీలు నింపుకొని పరిశుద్ధాత్మతో అనుదినము నడవాల్సిన దినాలలో మనమున్నాం. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి. దేవుని యందు విశ్వాసాన్ని ఈ యొక్క మనుషుల మాటల వలన గాని, పరిస్థితుల వలన కాదు గాని, మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆయనే రాయించినటువంటి వాక్యాన్ని ఎంతవరకు ధ్యానం చేస్తున్నాం? ఒకే వచనమైనా పర్వాలేదు. కానీ మన హృదయాల్లో దాన్ని ఉంచుకొని ఆయన వాక్యము ఇదిగో మన ప్రాణ ఆత్మలను, మూలుగులను, మన తలంపులను, ఆలోచనలను కూడా విభజించే విధంగా అది టెస్ట్ చేస్తూ ఉంటది దేవుని వాక్యము. అప్పుడే మన జీవితాలలో మన నిర్ణయాలు గాని, మన కుటుంబ నిర్ణయాలు గాని, మన సొంత జీవితంలో తీసుకునే నిర్ణయాలు గాని, మన భక్తి జీవితం గాని కరెక్ట్‌గా ట్రాక్ మీద ఉంటది. ఎంత పెద్ద ట్రైన్ అయినా సరే, ఆ రైల్వే ట్రాక్స్ కరెక్ట్‌గా లేకపోతే ఉన్న ఆ ట్రైన్ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతది. నేనెప్పుడు కూడా ఈ వందే భారత్ ఇవన్నీ ఎక్కుతున్నప్పుడు అదే ఆలోచన చేస్తూ ఉంటాను. ఎంత హైఫై ట్రైన్ అయినా సరే, ఎంత చాలా ఫాస్ట్‌గా వెళ్ళే ట్రైన్ అయినా సరే, ఎంత హార్స్ పవర్ ఉన్నటువంటి చాలా ఫాస్ట్‌గా బుల్లెట్ ట్రైన్ అని చూస్తూ ఉంటాం మనం. జపాన్‌లో, చైనాలో ఎలాంటి ట్రైన్ అయినా సరే ట్రాక్స్ సరిగ్గా లేకపోతే మనం ఆ పట్టాలు అంటాం, రైలు పట్టాలు. ఆ పట్టాలు సరిగా లేకపోతే, ఆ పట్టాల మీద ట్రైన్ నడవకపోతే ఎంత గొప్ప ట్రైన్ ఉన్నా అది పట్టాలు తప్పి పడిపోతది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యేసుక్రీస్తును ఒకవైపు వాక్యం, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మీరు పోరాడునది శరీరులతో కాదు. చాలా మంది ఈరోజు క్రైస్తవులు ఒకరినొకరు దూషించుకోవటం, ఫైటింగ్ చేసుకోవటం, మాటల యుద్ధాలు ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు అయ్యో! వీళ్ళు ఈ వాక్యం చదివితే ఎంత బాగున్ను. మీరు పోరాడునది శరీరులతో కాదు. ప్రస్తుత అంధకార శక్తులతో, వాళ్ళ విధానాలతో మీరు పోరాడుతున్నారు అని గుర్తించి మనుషులతో పోరాటాలు ఆపి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని, ఈరోజు దేవుని కొరకు ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నా మాటలు నేను ముగిస్తున్నాను. ఆలోచన చేయండి. దేవుడు మీరు సంసిద్ధపడే విధానంలో చాలా సార్లు ఈ మిస్టేక్‌ని కూడా మనం చేస్తూ ఉంటాం. పలానా సంఘంకి వెళ్ళటం వలనో, పలానా డినామినేషన్‌లో ఉండటం వలనో, లేదా పలానా సేవకుని సహవాసంలో ఉండటం వల్ల మనం ఎత్తబడతాం అని అనుకుంటూ ఉంటాం. నో. ఈరోజు దేవుడు నీ విశ్వాసాన్ని పరిశీలన చేసినప్పుడు నీ జీవితం ఎలా ఉంది? నేను అందుకే చెప్తాను. నాతో చెప్పమన్న మాటలు ఇవే. నీ దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో మనం చేస్తున్నామా? ప్రభువా, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని క్లియర్‌గా దేవుడు చెప్పాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపును నువ్వు గమనించి, ఆ పిలుపుకు తగినట్టుగా నీకు ఇవ్వబడిన తలాంతులు అవి 5 కావచ్చు, 2 కావచ్చు, వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీకివ్వబడిన తలాంతుల యొక్క లెక్క ఒకరోజు నువ్వు అప్పచెప్పాలి. ఇది మనకి కష్టంగా ఉన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఇది ముద్రించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే, ఈ లోకపు విధానాలలో ఎంతో బిజీ అయిపోతున్నాం మనం. ఎంతో బిజీ అయిపోతున్నాం. దేవుడికి సమయం ఉండదు. చూడండి, మనం ఏ విషయాన్ని విడిచిపెట్టాం. నేను మార్నింగ్ లేసి ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఉంటాను. అయ్యో! ఈరోజు టైం లేదు కదా! బ్రష్ చేయకుండా వెళ్ళిపోదాం అని అనుకుంటామా? నో. స్నానం చేయకుండా వెళ్ళిపోదామా? లేదా ఫుడ్ తినకుండా ఉందామా? లంచ్ ఏదో ఒకటి స్కిప్ చేద్దామా? ఇలా ఏ విషయంలోనూ మనం కాంప్రమైజ్ అవ్వం. అన్నీ చేస్తాం. మనం మిస్ చేసేదేంటంటే ప్రార్థన. మనం మిస్ చేసేది దేవుని దగ్గర వాక్యాన్ని చదివే మన క్వైట్ టైమ్‌ని. అక్కడే మనం వాటిని ఎగ్జామ్ప్ట్ చేస్తూ ఉంటాం తప్ప, మిగిలిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వం. వర్కింగ్ పీపుల్ కూడా ఇది అర్థమవుతూ ఉంటది. మన జీవితాల్లో ఎంతో బిజీగా ఉంటాం, నిజమే. అందుకే నేను అంటాను, ఎప్పుడు సమయం అనక, అసమయం అనక మీరు ప్రయాస పడుతున్నారు. అందుకే నేను ఆఫీస్‌కి వెళుతూ నా కార్ ఎక్కగానే నేను ఫోన్‌లో ఆ వాక్యాన్ని గాని, పాటలు గాని, ఎక్కడ ఎప్పుడు సమయం దొరికినా సరే ఆ యొక్క సహవాసాన్ని నేను పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నిజమే, సమయము తక్కువగా ఉంది, సంకుచితంగా ఉంది అంటాడు పౌలు. కాబట్టి ఆలోచన చేద్దాం.
మీ యొక్క ఆత్మీయ విధానంలో లాస్ట్ కొన్ని దినాలు కూడా ఎంతగానో భారము దేవుడు నా హృదయంలో పెట్టాడు. మనం కేవలము తాత్కాలికంగా వెలిగే దీపాలు కలిగినటువంటి 5 బుద్ధి లేని కన్యకల వలె మన జీవితాలున్నాయా? లేదంటే పెండ్లి కుమారుడు వచ్చే వరకు కూడా మన దివిటీలు చూడండి 10 మంది కూడా పడుకున్నారంట. అవంతా మీరు చదవండి ఒక్కొక్కటి కూడా అన్వయించుకొని చదివితే దాన్ని మీ ఆత్మీయ జీవితంతో కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతది. కానీ దేవుడు చెప్తున్నాడు వాళ్ళు 10 మంది నిద్రమత్తుకు వెళ్ళినప్పటికీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో 5గురు ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్లారు. అందుకే ఆ లాస్ట్‌లో అంటాడు కదా! 25వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, కాబట్టి మెలకువగా ఉండండి. ఆ దినము గాని, ఆ గడియ గాని మీరెరుగరు. ఈ మాట ఎప్పుడు కూడా నా మైండ్‌లో అలా మెదులుతూ ఉంటది. ఎప్పుడు ఏం జరుగుతదో ఒక యాక్సిడెంటా? లేదా ఒక భయంకరమైన భూకంపమా? లేదంటే ఒక ట్రాజెడీనా? ఏది జరిగినా సరే క్రైస్తవ విశ్వాసికి దాంతో సంబంధమే లేదు. ఎందుకంటే హానోకు వలె మనం దేవునితో నడుస్తూ ఉంటాం. ఒకరోజు ఆయన ఇంటి నుంచి దేవుని ఇంటికొచ్చేసాడంట. దేవుడు అంటున్నాడు హానోకు, "మళ్ళీ వెనక్కి మీ ఇంటికి ఏం వెళతావు? ఇంత దూరం నిన్నెక్కడ తీసుకెళ్తాం? ఇంకిక్కడే ఉండిపో" అనగానే ఆ పై వచనాలు కూడా నేను చదివాను. ఆల్రెడీ మీతో నేను షేర్ చేసుకున్నాను. భూమి మీద హానోకుకి భార్య, పిల్లలు ఉండి ఆయన కుమారులను, కుమార్తెలను కన్నాడు అనే మాటుంటది. చాలా సార్లు మనం దేవునితో నడుస్తున్నప్పుడు, అయ్యో! ఈ ఫ్యామిలీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్. మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్. ఇలాగా చాలా సార్లు వంకలు మనం చెప్తూ ఉంటాం. కానీ హానోకు జీవితం నాకు చాలా నచ్చుతది. ఆయన దేవునితో నడుస్తూ ఈ భూమి మీద కూడా తనకున్న పనిని చేశాడు. ఒక ప్రవక్తగా యూదా పత్రికలో మనం చదువుతాం. అప్పుడున్న జనరేషన్‌ని ఇదిగో దేవుడు త్వరలో ఆహ్, నోవాహు గారి టైంలో భయంకరమైన స్థితిని తీసుకొనొస్తున్నాడు. మీరందరూ మారండి అని ఆ సువార్తను మళ్ళీ హానోకు స్టార్ట్ చేస్తాడు. ఆ హానోకుకే దేవుడు దర్శనం ద్వారా తర్వాత యేసు ప్రభువు వచ్చి ఎలా జరగబోతుంది, తీర్పు ఎలా జరగబోతుందో కూడా హానోకుకి బయలుపరచడం యూదా పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఆలోచన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ అంత్య దినాలలో దేవుడు అడుగుతున్నాడు, నీ సిద్ధపాటు ఎలా ఉంది? బుద్ధిగల కన్యకల వలె నీ దివిటీలు వెలుగుచుండనిస్తూ, ఆయన సిలువను మోస్తూ అనుదినము నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నామా? లేదంటే తిమోతి పత్రికలో మొదట్లో మనం చదివినట్టుగా ఆ పరిస్థితుల్లో ఎక్కడైనా మనం ఇరుక్కుని దేవునికి దూరంగా ఉంటూ బాగానే ఉన్నాము. పైకి భక్తి గల వారి వలె నటిస్తూ మనుషుల దగ్గర పొగడ్తల కొరకు పాస్టర్ గారు లేదా మన చర్చిలో ఉన్న పాస్టర్ గారు విశ్వాసుల ముందు భక్తిని నటించటం వలన వాళ్ళనైతే మనం మోసం చేయొచ్చు కానీ దేవుని దగ్గర మనం మోసం చేయలేం. కాబట్టి ఈరోజు పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ నీ యొక్క హృదయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీకు నాకు ఒక రిలేషన్ ఉండాలి. విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు నేను దాచబడి ఉన్నాం. మన మట్టి శరీరము మహిమ దేహముగా మార్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఆ స్థితిని, ఆ పరిస్థితిని నీకు నాకు చూడండి మనం యేసు ప్రభు కూడా ఆయన ఆహ్, ఆయన ఫుల్‌గా ఆయన శరీరాన్ని చితక్కొట్టి చనిపోయిన తరువాత ఆ యొక్క సమాధిలో పెట్టారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క ఆత్మ అనే మాట ఉంటది. నాకు చాలా ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ త్రిత్వము ముగ్గురు కూడా అక్కడ మనకు కనిపిస్తారు. ఆ మృత తుల్యమైపోయిన ఆయన ఆ యొక్క పాతాళంలోనికి దిగిన యేసు ప్రభు మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచి ఈరోజు నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. ఈరోజు ఈ భూమి మీద కేవలం యాక్సిడెంట్‌గా దేవుడు నిన్ను పెట్టలేదు. నువ్వు పుట్టిన కుటుంబం అయ్యో! చాలా సార్లు నేను కొంతమంది యవ్వనస్తులతో మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా ఈ కుటుంబంలో పుట్టాము. లేదా అనవసరంగా ఈ లైఫ్, ఈ యొక్క ఏరియా మేము యూఎస్‌లో పుట్టుంటే బావుండేది. పలానా కులంలో పుట్టుంటే బావుండేది. ఈ మాటలన్నీ నేను వింటూ నవ్వుకుంటూ వాళ్ళందరితో నేను చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా ఇగో ఎక్కడ నువ్వు ఉండాలని దేవుని ప్రణాళిక ఉండిందో, ఏ పని నువ్వు చేయాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అక్కడే నువ్వున్నావు. కాబట్టి ఏ వరుసలో నిన్ను దేవుడు నిలవబెట్టుకున్నాడో ఆ వరుసలో ఆయన కొరకు సాక్షురాలుగా మనం నిలవబడదాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ కూడా ఈ అంత్య దినాలలో అనుగ్రహించి మనం జ్ఞానము కలిగి బుద్ధిగల కన్యకల వలె రానున్న దినాలలో ఎటువంటి శ్రమలొచ్చినా, ఎటువంటి రాంగ్ విధానాలొచ్చినా, తప్పుడు బోధలొచ్చినా సరే మనం కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోకుండా ఆయన వాక్యపు విధానంలో స్థిరముగా
కదలని వారంగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చాలా చక్కని సందేశాన్ని మాకు అందించారు. అంత్య దినాలలో ప్రజలు విశ్వాసులు ఎలా ఉంటారు మరి చాలా చక్కగా గురించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారిని క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు. ఈరోజు వాక్యం చెప్పిన డేవిడ్ అనిల్ కుమార్ ప్రత్యేక వందనాలు. సో దేవుని రాకడ త్వరగా ఉంది. ఒకవేళ ఆలస్యమైన, ప్రతికూలమైన, అనానుకూలమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా ఆ దివిటీలు వెలిగించడానికి సరిపోయే ఆ యొక్క నూనె అనేది మన జీవితంలో ఉందా లేదనే విషయాన్ని మనం గమనించుకోవాలని, అంతేకా ట్రైన్ అయినా ఏ ట్రైన్ అయినా ఆ ట్రాక్ తప్పినప్పుడు చేరలేదనే విషయాన్ని ఆయన మనకి హెచ్చరిక ద్వారా తెలియజేశారు. ఎస్పెషల్లీ మెలకువగుండి ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మెలకువగుండి ప్రార్థన చేయండి అన్నారు. అంతేకాదు మన ప్రత్యేకంగా మన జీవన విధానంలో దేవుని యొక్క ప్రార్థన చాలా అవసరం. అది మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఒకవేళ మనం సిద్ధపాటు కానీ లేదంటే కాలకృత్యాలు తీసుకోకుండా వెళ్ళడం కానీ ప్రార్థన అనేది ఎక్కువగా మనం స్కిప్ చేస్తున్న అంశాన్ని ఆయన హెచ్చరించడం జరిగింది. సో మన వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు రాకడ వచ్చే వరకు, ఆయన మనం ఎదుర్కొనే వరకు మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనలో ఉన్న వాక్యము, ప్రార్థన మనుషులు ఉండాలని తెలియజేసిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడ్డ మాట అంటే మీరు అంతం వరకు కూడా నమ్మకంగా ఉండండి, అంతేకాకుండా ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఉపేక్షించుకొని దేవుని సిలువను ఎత్తండి అనే మాటలు మనకు ఆయన జ్ఞాపకం చేశారు. అంతేకాకుండా దేవుడిని ఒక దినాన్ని మనం కలవబోతూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడు మనల్ని ఒకవేళ పూర్వకాలంలో మనకు ఇవ్వబడ్డ పరిశుద్ధాత్మ కానీ, మనకు ఇవ్వబడ్డ హీలింగ్ కానీ, మనకు ఇవ్వబడ్డ సాక్ష్యం కాదు కానీ ప్రస్తుతం ఎలా ఉన్నాం, అంతేకాకుండా ఆ దేవుడు ఇచ్చిన కృపను అంతం వరకు మనం సిద్ధపాటుగా ఉంచుకోగలం లేని విషయాన్ని గమనించవలసిందిగా కోరిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో మన వ్యక్తిగత జీవితాల్లో బుద్ధిగల కన్యకల వలె అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఏ విధము చేత మృతుల్లో పునరుద్ధానం కలగాలని నేను దేవుని చూడాలి అన్నట్టుగా ఒక లోక సంబంధంగా మనం ఏ నష్టపోయినా ఒక దినాన దేవుని చూడగలిగే భాగ్యం, అదేవిధంగా యోబడినట్టుగా నా విమోచకుడు సజీవుడు, నా శరీరం చీకిపోయి నేను చూస్తానన్న నమ్మకంతో ముందు సాగాలి. కృప దేవుడు మనం దయచేయాలని, అదేవిధంగా ఇంత మంచి మాటలు చెప్పిన డేవిడ్ అనిల్ కుమార్ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఏంటంటే నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా అయ్యా తండ్రి నీ రాకడ వచ్చే వరకు మా విశ్వాసాన్ని, మా భక్తి జీవితాన్ని, మా ప్రార్థనా జీవితాన్ని ప్రభా ఏ రోజుకు ఆ రోజు ప్రభా సరి చేసుకుంటూ సవరించుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ప్రభా అయ్యా నీ సిలువను ఎత్తుకొని ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు వచ్చే వరకు ప్రభా వెలగలిగే దివిటీలు కలిగి ఉండే బిడ్డలుగా ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితంలో ప్రభా అంతకుముందు జరిగిన విషయాలను ప్రభా పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఒకరి ప్రస్తుతం తప్పిపోయిన వారిగా కాకుండా ప్రభా ప్రతిరోజు తండ్రి మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ అయ్యా సరైన విషయాలు సరి చేసుకునే భాగ్యం దయచేయమని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా నీతో గడిపే సమయం కానీ అయ్యా నేను మొరపెట్టే సమయం కానీ ఏనాడు స్కిప్ చేయకుండా ప్రభా మా జీవితంలో ముందుకు సాగల కృప దయచేయండి. నువ్వు లేకుండా మేము చేయలేము ప్రభా. అయ్యా అది ఎంత గొప్ప ట్రైన్ అయినప్పటికీ ప్రభా ట్రాక్ దాటితే ప్రభా పడిపోతుంది అయ్యా. మా భక్తి జీవితంలో ప్రభా అయ్యా నిన్ను దాటి బయటకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నీ డైరెక్షన్లో అదేవిధంగా ప్రభా నీ కృపలో ఎదగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని అయ్యా అతను ప్రభా 5 బుద్ధిగల కన్యకులు ఏ విధంగా ప్రభా సరిపోయిన నూనె ఉంచుకొని ప్రభా నీ రాకడ వచ్చినప్పుడు ప్రభా ఇందులో ప్రవేశించగలిగారు అటు కృప దయచేయండి. అయ్యా నీ వాక్యం సెలవిచ్చిందిగా ప్రభా ఆ దినమైనను గడి అయిన మీకు తెలియదు కనుక మెలకుగా ఉండమన్నట్టుగా ప్రభా ఆ మెలకుగా ఉండగలిగే కృప మాకు అందరికీ దయచేయమని నీ పరలోక పెండ్లి విందులో పాల్గొన్న భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఎత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలించి చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడుగుతున్నాం ప్రభా, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోక పొందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక పొందిన భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మన శోధనలో తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసము, అనారోగ్యంగా ఉన్న దేవుని సేవకులకు, అవసరాలు ఉన్న బిడ్డలకు, ప్రత్యేకంగా దినాన వాక్యాన్ని విత్తిన దేవుడు అనిల్ కుమార్ గారికి, ఆయన చేసిన ఉద్యోగానికి, అదేవిధంగా దానిని పాల్గొన్న బిడ్డలకు, హెచ్ఎల్ ఫెలోషిప్ లో ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారికి, సహకరిస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామిరవ్ కుమార్ గారికి, వాక్యం అందించిన శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. ఇట్లాంటి మెసేజెస్ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి దయచేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయిన మీ అందరికి కూడా.